శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ కృత శంకర ప్రశంస. రాధాదేవి పలికెను. ఈ నియమం వల్లనే బ్రహ్మ మోహిని త్యజించను కదా, మరి ఆ కులట శాపం వల్ల ఎట్లో అపూజ్యుడయ్యను. శ్రీహరి అతనికి గర్వభంగం ఎట్లా చేశాను. సర్వేశ్వరుడు ఆ కారణం చెప్పము. శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను. రసికుడైన శ్రీకృష్ణుడు రాసమండలేశ్వరి మాట విని మిక్కిలి రహస్యమైన ఇతిహాసం ఆమెకు ఇట్లు చెప్పాను. బ్రహ్మ చాలా కాలం తపస్సు చేసి నా వల్ల మంచి వరం పొంది నానా విధమైన సృష్టిని చేసే విధాత అయ్యను. సర్వజీవులకు తపస్సుకు ఫలదాత అయినవాడు, శిక్షించువాడు ప్రభువును నేనే ఈశ్వరుడినని భావించి బ్రహ్మ మహాగర్విష్ఠయ్యను. సర్వ బ్రహ్మాండాలలో అభివృద్ధి గర్వం ఏర్పడినంత వరకే జరుగును. గర్వం ఏర్పడిన తర్వాత ఇక ఉన్నతి ఉండదు అని తలచి నేను బ్రహ్మకు దర్పభంగం చేసి తిని. ఈ బ్రహ్మాండాలలో ఎవరెవరికి గర్వం కలుగునో పరాత్పరుడును సర్వులకు ఆత్మనైన నేను అది తెలుసుకుని వారిని శిక్షిస్తాను. మొదట బ్రహ్మ గర్వాన్ని చూర్ణం చేశాను. అట్లే శంకరుని యొక్క, పార్వతి యొక్క, చంద్రసూర్యుల యొక్క, అగ్ని, దూర్వాసముని, ధన్వంతరుల యొక్క దర్పం క్రమంగా భంగం చేశాను. ప్రియురాల, ఆ విషయం చెబుతాను విను. క్షుద్రులకు, మహాత్ములకు ఎవరెవరికి గర్వం పుట్టినో వారందరి గర్వమును ఈ విధంగా చూర్ణం చేస్తాను. శ్రీకృష్ణుని వాక్కులు వినగానే కంఠం, పెదవులు, దవడలు ఎండిపోగా భయంతో మనసు చెదిరి మిక్కిలి వణుకుచున్న రాధాదేవి ప్రయత్నంతో ఇట్లు పలికెను. ప్రాణనాథ, అందరి దర్పములు భగ్నం చేయవాడా, దర్పం కలిగించువాడవు, భయం కలిగించువాడవు నీవే. ప్రాణదానం నడుచుటకు మూల కారణం నీవే. ప్రభు, ఎవనికి ఏ ప్రభావం వల్ల మహాదర్పం కలిగెనో పూర్వమే ఏ ప్రభావం చేత నీవు వానికి దర్పభంగం చేశావో చెప్పుము. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఓ ప్రియ, త్రిలోకాలను సృష్టించిన బ్రహ్మ యొక్క గర్వభంగమైన విధం విని ఉంటివి. ఇతరుల కథలు వివరించి చెబుతాను. జగత్తులను సంహరించే శివుడు స్వయంగా నా అంశ, తేజస్సు, జ్ఞానము, గుణంలో పూర్ణుడు, నాతో సముడు, యోగీంద్రుల్లో పరమగురువు. యోగులందరూ అతన్ని ధ్యానిస్తారు. జ్ఞానానందాలే స్వరూపమైన వాడుగా ఆ శివుని కథ చెబుతాను వినము. 60,000 యుగాలు రేబవులు తపస్సు చేసి నా కలలు నుండి శివుడు నాతో సమానుడయ్యను. తపస్సు చేత, తేజస్సు చేత కోటి సూర్యుల ప్రభావం కలవాడై తేజో రాసే భక్తులకు కల్పవృక్షమయ్యను. ఆ తేజోమూర్తిని యోగేంద్రులు బహుకాలం నుండి ధ్యానించి ఆ తేజస్సు నడుమ మిక్కిలి సుందరమైన స్వరూపం దర్శించిరి. శుద్ధమైన స్ఫటికమణి వంటి తెల్లదనం గలవాడు, 5 ముఖములు కలవాడు, 3 నేత్రములు కలవాడు, త్రిశూలం పట్టి సాయుధం చేత ధరించినవాడు, పులితోలు వస్త్రంగా ధరించినవాడు, తెల్లని పద్మాక్షమాలతో తనను జపించువాడు, చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖం కలవాడు, చంద్రుని సిగం మీద ధరించినవాడు, పరాత్పరుడు, బంగారం వలె ప్రకాశించు జడలను తలపై ధరించినవాడు, శాంతుడు, ముల్లోకములందరి జనులకు మనోహరుడు, భక్తులను అనుగ్రహించుటలో త్వరగలవాడు అయిన పరమశివుని యోగులు దర్శించారు. అతడు సర్వసంపదలో ఇచ్చి ఈశ్వరునిగా తనను తలుచుకుని కల్పవృక్షమై సర్వులకు సర్వవాంఛితాలో ఇచ్చును. ఎవరెవరు ఏది కోరునో వానికి ఆ వరప్రదాత వరం ఇచ్చి ఆ స్వాత్మారాముడు ఆ శివుడు తన లీల కారణంగా గర్వము గలవాడయ్యను. ఒకసారి వృక్షుడని రాక్షసుడు కేదారమణ క్షేత్రంలో సంవత్సర కాలం రాత్రి పగలు విడవక కఠోర తపస్సు చేసెను. దయానిధి అయిన శివుడు నిత్యము కోరిన వరం ఇచ్చుటకు పోవుచుండెను. సంవత్సరం చివరి శివుడు మరలా పోయి వాని ముందు నిలిచెను. వరదాత కనుక భక్తిపాసం చేత బంధితుడై వారిని విడిచిపోలేకపోయెను. దైత్యుడు మాత్రం సర్వవిధాలైన ఐశ్వర్యములను కాని, సర్వవిధ సిద్ధులను కాని, భుక్తి ముక్తులను కాని, చివరకు వైకుంఠాన్ని కాని కోరక శివుని పాదపద్మాలు ధ్యానించుచుండెను. ఏమీ కోరుకొనక కదలక మెదలక ఉన్న ఆ భక్తిని చూసి భయపడిన శివుడు వాని మీద ప్రేమతో మనసు చెదిరి భోరున ఏడ్చెను. శివుడట్ల మిక్కిలి రోధించడం వల్ల వృకాసురునికి ధ్యానభంగమై కన్నును తెరిచి తన ఎదుట సాక్షాత్కరించిన సర్వసంపదలు ఇచ్చి శివుని చూసెను. నా మాయ వల్ల ఆ రాక్షసుడు భక్తిని ప్రకటించి ఎవని శిరస్సు మీద నేను చేయి పెడతానో వాడు భస్మం కావాలని వరం కోరుకొనెను. అట్లే అగును అని వెళ్ళిపోతున్న శివుని వెనుక వృకుడు పరిగెత్తను. మృత్యుంజయుడైన శివుడు మనసు చెదిరి మృత్యుభయంతో పరిగెత్తుచుండెను. చేతిలోని డమరు కింద పడిపోయాను. సుందర వ్యాఘ్ర చర్మం శరీరం నుండి జారి పడిపోయినా రాక్షసునికి భయపడి శివుడు నగ్నంగానే 10 దిక్కులకు పరిగెత్తను. కానీ భక్తవత్సలుడు కనుక దయతో వాణ్ణి సంహరించలేదు. సాధు పురుషుడు తన్ను ఆశ్రయించిన వాడు దుష్టుడైనను వారిని శిక్షింపడు కదా. సత్పురుషులు భృత్యుని, పుత్రుని, భార్యను కాక ఇతరులను హంతకులైనప్పుడు దండిస్తారు. దయతో తనతో సమంగా చూచిన వ్యక్తికి హితబోధ చేయుటకు శివుడు అసక్తుడయ్యను. శివుడు తనకు మృత్యువు ఆ దానవుడని తలచి భయపడి ముందటి అహంకారం లేనివాడయ్యను. నన్ను తలచి నన్నే రక్షకుడని భావించి శరణు పొందను. తన స్థానానికి వచ్చుచు కంఠము, పెదవులు, దవడలు ఎండిపోయి భయంతో మనసు కలత చెంది ఓ శ్రీహరి రక్షించమని జపిస్తున్న అతన్ని చూసి ప్రత్యక్షమై ఆపితిని.
అతనికి దగ్గరగా వస్తున్న వృకాసురుని విషయమేమని ప్రశ్నించాను. వాడు వరుసగా జరిగిన వృత్తాంతం చెప్పాను. అప్పుడు ఆ దైత్యుడు నా మాయ చేత వంచితుడై నా ఆజ్ఞ అనుసరించి తన శిరస్సు మీద హస్తం పెట్టుకుని వెంటనే భస్మమైపోయాను. అప్పుడు సిద్ధులు, దేవతాధిపతులు, మునీంద్రులు, మనవులు సంతోషంతో సద్భక్తితో నన్ను స్తుతించిరి. శివుడు తన స్థితికి మిక్కిలి సిగ్గు పొందెను. అతని గర్వం చూర్ణమైపోయాను. ఇక ముందును అతడు వరములిచ్చేవాడు కనుక ఆ విషయంలో నేను శివునికి తగిన జ్ఞానం బోధించితిని. పిదప మరొకసారి రుద్రుడు త్రిపురాసురుని హద్దుమీరిన గర్వపు పొంగును చూసి సర్వజగములను సంహరించవాడని నేను కదా అని తలచి గర్వించాను. పక్షి వలె ఆకాశంలో ఎగురి రాక్షసుడెవరు అని నేను తనకిచ్చిన శూలాన్ని, శ్రేష్టమైన కవచాన్ని వదిలిపెట్టియే యుద్ధానికి పోయాను. ఆ ఇద్దరికి 1 సంవత్సర కాలం రాత్రింబగళ్ళు యుద్ధం నడిచెను. ఇద్దరు యుద్ధంలో సమలే కనుక ఏ ఒక్కడూ గెలవలేదు. ఓ ప్రియురాల, త్రిపురాసురుడు భూమి మీద ఒక కాల ఆనించి 50 కోట్ల యోజనములంత ఎత్తుకు తన మాయాశక్తితో ఆకాశానికి ఎగిరెను. జగత్ప్రభువైన శంకరుడు కూడా దైత్యుని వధించడం కొరకు అంత ఎత్తుకు ఎగిరెను. ఏ ఆధారం లేని ఆకాశంలో వారిద్దరికీ 1 మాసం యుద్ధం నడిచెను. బలవంతుడైన రాక్షసుడు శంకరుని అస్త్రాలను, ధనుస్సును ఖండించి రథాన్ని కూడా భగ్నం చేసెను. శంకరుని వల్ల వాడును ఆ స్థితిని పొందెను. మిక్కిలి కోపం పొందిన రుద్రుడు పిడికిలి బిగించి రాక్షసుని కొట్టెను. పిడుగు వంటి ముష్టి దెబ్బకు రాక్షసుడు వెంటనే మూర్ఛిల్లెను. 1 క్షణంలోనే మూర్ఛ నుండి తేరుకున్న దానవుడు విశ్రాంతిగా శయనించి ఉన్న శివుని 2 చేతులతో లేవనెత్తి భూమి మీద పడవేశను. అది చూసి దేవతలు, దేవఋషులు భయంతో ఓ కృష్ణ రక్షించము రక్షించము అని నన్ను స్తుతించిరి. భయరహితుడైన శంకరుడు భయకారణం చూసి నన్ను స్మరించెను. ఆపదలయందు తలుచుకొమ్మని నేను ఉపదేశించిన స్తోత్రం భక్తితో పఠించి స్తుతించెను. అప్పుడు నేను వెంటనే నా అంశతో వృషభరూపం పొంది పండుకొని ఉన్న గొప్ప శక్తిగల శంకరుని కొమ్ములతో ధరించి అతనికి శత్రువులను నశింపచేయి కవచ శూలాలిచ్చితిని. శంకరుడు వెంటనే ఆధారం లేని అత్యున్నతమైన ఆ రాక్షసుడున్న చోటుకి చేరి నేనిచ్చిన శూలంతో త్రిపురాసురుని కొట్టెను. వెంటనే వాడు పొడి పొడి అయి భూతలం మీద పడి మరణించెను. దేవతలు, మునులు అది చూసి సంతసంతో శంకరుని స్తుతించిరి. తన అశక్తతకు సిగ్గుపడ్డ శంకరుడు తన దర్పాన్ని నశింపచేసిన నన్నే మరల స్తుతి చేసెను. విఘ్నములకు మూలమైన దర్పాన్ని శంకరుడు వదిలి తాను చేయనట్టి సర్వకర్మల యందు అహంకార మమకారాలు సోకని వాడై నిర్లిప్తుడై జ్ఞానానందమయుడయ్యను. అందువల్లనే నాకు ప్రియమైన అతని వృషభరూపం ఎత్తి మోస్తున్నాను. ముల్లోకాలలో శివుని కన్నా ఇతరుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు లేడు. ఓ రాధా, బ్రహ్మ నా మనస్వరూపుడు, మహేశ్వరుడు నా జ్ఞానస్వరూపుడు, ప్రకృతికి మూలభూతురాలు ఈశ్వరి అయిన భగవతి దుర్గాదేవి నా బుద్ధి, ప్రకృతి యొక్క అంశలైన నిద్రాదులు నా శక్తులు, శబ్దరాశికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి నా వాక్కు, మంగళములకు అధిదేవుడైన గణేశ్వరుడు నా సంతోష రూపుడు, ధర్మదేవత నా పరమార్థ రూపుడు, అగ్నిదేవుడు నా ఆహార స్వరూపుడు, సర్వైశ్వర్యాలకు అధిదేవతవైన నీవు నా ప్రాణాలకు అధిష్టాన దేవివి. గోలోకవాసులందరూ నాకు ప్రాణాధికులు. గోలోకవాసినులైన గోపాంగనలందరూ నీ అంశలు కావుననే నాకు ప్రియమైన వారు. గోలోకమందలి గోపాలకులందరూ నా రోమకోపాల నుండి పుట్టినవారు. సూర్యుడు నా తేజస్వరూపుడు, వాయువులు నా ప్రాణాలు, జలములకు అధిదేవత అయిన వరుణుడు అట్లే పృథ్వీ నా శరీరం నుండి పుట్టినది. మహాకాశమే నా ఆకాశం. మన్మధుడు నా మనస్సు నుండి ఉద్భవించాడు. ఇంద్రాది దేవతలందరూ నా కళల యొక్క అంశాంశాల నుంచి సంభవించారు. మహత్తు మొదలుకుని పృథ్వీ వరకు గల ఈ సృష్టికి మూలమైన వాటన్నింటికీ బీజరూపుణ్ణి నేనే. నేను ఇంకొక దానిపై ఆధారపడి లేని స్వతంత్రుడిని. ఈ జీవుడు నా యొక్క ప్రతిబింబం, కర్మఫలాలను అనుభవించే అధికారి. నేను కోరికలు లేనివాడను, సర్వ వ్యవహారాలకు సాక్షీభూతుడను. కర్మలు, కర్మఫలాలు నాకు లేవు. స్వేచ్ఛామయుడనైన నా యొక్క ఈ దేహం భక్తుల ధ్యానం కొరకే ఏర్పరచుకున్నది. అది నా ప్రకృతి. నిత్యముక్తుల కన్నా పరుడనైన నేనొక్కడినే పురుషుడను. రాధా, ఇట్లు నీకు శివుని దర్ప విమోచనము చెప్పాను. సృష్టి బీజమై పార్వతి యొక్క దర్ప విమోచనం, బీజమైన పార్వతి యొక్క దర్ప విమోచనం వినము. శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలకగా రాధాదేవి తనతో ఎక్కువగా దాచి ఉంచిన తన కోరిక ఇట్లు తెలిపాను. ఓ సనాతనుడా, సర్వమునకు మూలమైన వాడా, సర్వతత్వాలు తెలిసిన భగవంతుడా, సర్వ సందేహాలు నశింపచేయు నా ప్రశ్నకు కోరిన సమాధానం చెప్పము. సర్వజ్ఞానానికి అధిదైవం, సర్వతత్వంలో ఎరిగినవాడైన శంకరుడు మృత్యుంజయుడు కదా, కాలునికి కాలుడు కదా, ఆ భగవంతుడు నీతో సమానుడు కదా. ఆ పంచవక్త్రుడు, త్రిలోచనుడు, విభూతి పులుముకున్న దేహం కలవాడెందుకయ్యను? ఉత్తమమైన వాహనం విడిచి ఎద్దునెక్కి ఎందుకు సంచరించను? శ్రేష్టమైన రత్నాలతో నిర్మించబడ్డ భూషణాలను ఎందుకు ధరించడు? అగ్నివలే ప్రకాశించు వస్త్రం వదిలి పులితోలు ధరించుట ఏమి?
పారిజాత పుష్పాన్ని త్యజించి ఉమ్మెత్త పూలు ధరిస్తున్నాడు. రత్నకిరీటమందు కోరిక లేదు, జటాభారమందే అధిక ప్రీతి. ఆ విభునికి దివ్యలోకాన్ని పరిత్యజించి శ్మశాన స్థలంలందు కోరిక, చందనము, అగరు, కస్తూరి పదార్థాలు, సువాసన గల పుష్పాలు వదిలి బిల్వపత్రాలు, బిల్వకాష్ట చందనం కావాలని కోరుకొనను. వీటిని గురించి తెలుసుకోగోరుచున్నాను. నాథ, దీన్ని వినటకు నా మనసులో కోరిక, ఆసక్తి పెరుగుతున్నది. ప్రభు, వివరించి చెప్పుము. రాధాదేవి మాట విని మధువను రాక్షసుని సంహరించిన శ్రీహరి నవ్వి రాధను తన వక్షస్థలాన చేర్చుకుని కథ చెప్పుట ప్రారంభించను. 60,000 యుగాలు మహేశ్వరుడు తపస్సు చేసి సంతోషంతో నన్ను ధ్యానించి పూర్ణతముడై తపస్సు చాలించెను. అంతలోని ఎదురుగా నిలిచి ఉన్న నన్ను చూశాను. మిక్కిలి కోరదగిన ఆకారం గల బాల్య దశలో ఉన్న శ్యామసుందరమైన ఇది ఇట్లని చెప్పరాని నా ఉత్తమ రూపం దర్శించి ఆ త్రిలోచనుడు కన్నుల దప్పిక తీరక రెప్పపాటు లేని కన్నులతో అట్లే చూస్తూ ఆ మహాభక్తుడు అత్యంత ప్రేమతో అవయవాల ఆధీనం తప్పక భక్తి ఉద్రేకాలతో బోరుమని ఏడ్చెను. 1000 నోర్లు గల అనంతుడును 4 ముఖములు గల బ్రహ్మయు భాగ్యవంతులు. వారు అనేక ముఖాలతో అనేక నేత్రాలతో భగవంతుని స్తుతించి దర్శింపగలిగిరి అని శివుడి మనసులో నా ఎదుట నాథుడైన పరమాత్మ నంచుకొని కూడా ఒక్క ముఖంతో 2 కన్నులతో ఏమి చూతును, ఏమి స్తుతింతును అన్న భావన మరల 1కి 4 సార్లు అనుకొనగా తపస్సంపద గల శివునికి కొత్తగా 4 ముఖాలు ఏర్పడి ముందున్న ముఖంతో కలిసి 5 ముఖాలయ్యరు. ఒక్కొక్క ముఖం 3 కన్నులతో శోభించినవి. అందుచేత అతనికి పంచభక్తుడు, త్రిలోచనుడు అన్న నామాలు ఏర్పడ్డాయి. నా దర్శన వేళయందు శివుని యొక్క స్థుతి వల్ల నాకు అధిక ప్రీతి కలిగింది. శివునికి ఇట్ల ముఖాలు, నేత్రాలు అధికంగా ఏర్పడ్డాయి. బ్రహ్మస్వరూపం గల శివుని కన్నులు ప్రకృతి గుణరూపాలైన సత్వరజ సమస్యలు. దాని కారణం వినుము. సత్వాంశ గల కంటితో సాత్విక జనమును చూచి కాపాడను. రాజస నేత్రంతో రజోగుణం కల వారిని, తామస నేత్రంతో తామసులను చూసి పాలించను. ప్రళయకాలమందు సృష్టి సంహారకుడైన అతనికి కోపం ఏర్పడటం వల్ల హరుని తామస గుణము గల లలాట నేత్రం నుండి అగ్ని ఉద్భవిస్తుంది. 1,000 తాటి చెట్ల ఎత్తును 1,000 సూర్యులతో సమానమైన ప్రకాశమును కల ఆ హరుడు నాలుకలు చాస్తున్న పొడవైన జ్వాలలతో ముల్లోకాలు దగ్ధం చేయును. పరమేశ్వరుడు తన మొదటి భార్య అయిన సతీదేవి యొక్క శవ సంస్కార భస్మంతో విభూతి గల శరీరం గల వాడయ్యను. ఆమె యందలి ప్రేమభావం చేతనే ఆమె భస్మాన్ని ఎముకల పేరును ధరిస్తున్నాడు. తన ఆత్మయందే రమించ ఆనందమయుడైనను శంకరుడు సతీదేవి మరణానంతరం ఆమె శవాన్ని పట్టుకుని 1 సంవత్సరం వరకు అంతటా తిరుగుచూ రోధించను. ఆ సమయంలో సతీదేవి యొక్క శరీరాంగాలు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ రాలిపడినో అక్కడక్కడ మంత్రసిద్ధి కలిగించు సిద్ధపీఠాలు ఏర్పడెను. తర్వాత శవం యొక్క శేషభాగాలు రొమ్ము మీద పెట్టుకుని శంకరుడు ఆయా సిద్ధ క్షేత్రాలలో మూర్ఛిల్లి పడిపోయాను. రాధా, అప్పుడు నేను మహేశ్వరుని వద్దకు వెళ్ళి నా ఆవిడలో కూర్చుండబెట్టుకుని దుఃఖం నుండి మేలుకొలిపి అతని శోకం హరించినట్టు శ్రేష్టమైన దివ్యతత్వాన్ని ఉపదేశించాను. అప్పుడు శివుడు సంతుష్టుడై తన లోకానికి వెళ్ళెను. కొంతకాలం తర్వాత వేరొక రూపం పొందిన ఆ ప్రియ సతిని శివుడు పొందెను. శాశ్వతుడు ప్రకృతి కన్నా పరుడైన పరమేశ్వరునికి దివ్య పుష్పమాలను ధరించట ఎందు ఆసక్తి లేదు. వివేక మూలాన తపకాలమందలి జడలని నీటికి ధరిస్తున్నాడు. యోగి అయిన అతనికి కేశాలంకారం అందు కానీ శరీరాలంకారం అందు కానీ ఇచ్చలేదు. చందనం, బురద, మట్టి పెళ్ళ, శ్రేష్ఠరత్నం అన్నింటి యందు అతనికి సమభావమే. గరుడుని శత్రువులైన నాగరాజులు శంకరుని శరణు పొందిరి. అట్టి శరణాగతులను కృపతో తన శరీరమందు భరిస్తున్నాడు. త్రిపుర సంహార కాలంలో నా యొక్క కళల్లోని అంశతో జన్మించిన వృషభం శివునికి వాహనం. ఆ వృషభం నేనే. ఇతరుడెవ్వడూ అతని మోయుటకు సమర్థుడు కాడు. పారిజాతం మొదలగు పుష్పాలను, మంచి పరిమళం గల చందనాది పదార్థాలను నాకు అర్పించిన అతనికి ఆ పదార్థంలందు ఎప్పుడూ కోరిక లేదు. అతనికి ఉమ్మెత్త పువ్వు, బిల్వపత్రాలు, మారేడుకర్ర గంధములందే ఎల్లప్పుడూ ప్రీతి. గంధహీనములు, సుగంధములు అతనికి సమానం. యోగులకు ఇష్టమైన వ్యాఘ్ర చర్మమందు అతనికి ఆసక్తి. దివ్యలోకమందు కానీ, దివ్యమైన శయ్యయందు కానీ, జనసమూహమందు కానీ అతనికి మనసు లగ్నం కాదు. మిక్కిలి ఏకాంత ప్రదేశమైన శ్మశానమందుండి రాత్రింబగలు నన్ను ధ్యానించను. బ్రహ్మ మొదలుకొని గడ్డి వరకు అన్ని ప్రాణులను అతడు సమానంగా తలచను. అనిర్వచనీయమైన నా రూపమందే అతని మనసు మగ్నమై ఉండును. ఒక సృష్టికర్త యొక్క జీవితకాలం శివునికి 1 క్షణకాలం. ఇక అతని ఆయు ప్రమాణం నేను ఎరగను. ఈ స్థితిలో వేదమునకు ఎట్లు తెలియను? ఆ మృత్యుంజయుడు నా తేజస్సుతో సమమైన జ్ఞానానికి మారు రూపమైన శూలాన్ని ధరించను. నేను తప్ప మరి ఒక్కడెవ్వడూ శంకరుని జయించగల సమర్థుడు లేడు. శంకరుడు నాకు ప్రాణాల కంటే అధికుడు. అతడు నా అంతరాత్మ. త్రయంబకుని యందే నా మనసు ఎప్పుడూ ఉండును. భవుని కంటే ఇతడు ఎవడూ నాకు ప్రియుడు కాడు. ఈ బ్రహ్మాండాలన్నీ నా చేత ఆక్రమించబడి ఉన్నాయి. ఎల్లప్పుడూ నా మాయ చేత అవి వణికిపోతున్నాయి. కానీ అతన్ని ఏది చేయలేదు.
నేను వైకుంఠం కాని గోలోకం కాని నీ వక్షస్థలమందు కాని కుదురుగా నివసించుచోలేను. నేను ప్రేమపాసం చేత బంధించబడిన వాడై శివుని హృదయం మందు ఎల్లప్పుడూ నివసిస్తాను. శంకరుడు 5 ముఖాలతో మంచి రాగఛాయ గల సప్తస్వరాలతో ఎల్లప్పుడూ నా కథ పాడుచుండును. ఆ కారణం చేత అతని వద్దనే ఉంటాను. ఎవడు తన యోగశక్తి వల్ల కేవలం బొమ్మముడి యొక్క విలాసంతో బ్రహ్మాండాలను సృష్టించుటకు నశింపచేయుటకు శక్తుడు ఆ శంకరుని మించిన యోగి మరొకడు లేడు. దివ్య జ్ఞానంతో బొమ్మముడి విలాసం ద్వారా మృత్యువును కాలాదులను సృష్టించుటకు నశింపచేయుటకు సమర్థుడైన శంకరుని కంటే జ్ఞాని మరొకడు లేడు. నా భక్తిని, నా దాస్యాన్ని, నా ముక్తిని, సర్వసంపదలను, సర్వసిద్ధులను ఇచ్చుటకు శంకరుడే ప్రభువు. అతన్ని మించిన దాత వేరొకడు లేడు. 5 ముఖములతో నా నామాన్ని రాత్రి పగలు పాడుతూ నా రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు శంకరుని కన్నా భక్తుడు వేరొకడు లేడు. తేజస్సును బట్టి నేను సుదర్శన చక్రం, శంభుడు సమానులం. యోగశక్తితో లోక సృష్టి చేయగల బ్రహ్మ తేజస్సులో మాతో సముడు కాడు. ఇట్లు శంకరుని విమల కీర్తిని నీకు చెప్పితిని. ఇంతవాడైనను శంకరునికి దర్పభంగం సంభవించింది. ఇంకేమి వినగోరుతున్నావు? ఓం శాంతి శాంతి శాంతి.